పివి నరసింహారావు గారికి రీసెంట్గా అయితే భారతరత్న అయితే రావడం అయితే జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రిగా చేసిన పివి నరసింహారావుని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అనేది భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి మా పివి నరసింహారావు గారి కొడుకు ఇక్కడ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మీ పేరు అండి. సార్? నా పేరు ప్రభాకర్ రావు. పివి గారికి మనమందరం ఎదురు చూస్తున్న భారతరత్న పురస్కారం ఈ ప్రభుత్వం అంటే మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే పివి గారిది 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. అందులో ఎన్నో పదవులు ఆయన అలంకరించారు. ఆ పదవులన్నీ అలంకరించడానికి సాధ్యపరిచింది, అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇటీవల కాలంలో అంటే 2-3 సంవత్సరాల క్రితం ఆయన శత జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా 55 దేశాల్లో అద్భుతంగా చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి అన్ని పార్టీల సహకారంతో, అన్ని పార్టీలు వాళ్ళ గుడ్విల్, ఈ పర్యవసానమే ఈరోజు పివి గారికి దక్కిన ఈ పురస్కారం. వారి కుటుంబ సభ్యుడిగా ఎంతోమంది శ్రేయోభిలాషుల తరఫున మోడీ ప్రభుత్వానికి, మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే ఆయనకి భారతరత్న రావడానికి సహకారాలు నుంచి అన్ని పార్టీలకి, అందరి నాయకులకి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ గొప్ప పురస్కారం ఇది. ఇక్కడ చూసిన నిన్నటి నుండి చూస్తున్నాను నేను, దాదాపు 1000 నుండి 2000 ఫోన్ కాల్స్ దేశ విదేశాల నుండి వస్తున్నాయి. వారందరూ తమ ప్రేమని, అభిమానాన్ని తెలుపుకుంటున్నారు వారి పట్ల, పివి గారి పట్ల, మా అందరి పట్ల. కాబట్టి అంటే పివి గారి అంటే వారి హృదయంలో ఎంత స్థానం సంపాదించిన సంగతి దీనివల్ల మనకు విదితం అవుతుంది. మనం వారి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన అనేకం ఉన్నాయి. 17 భాషలు మాట్లాడే, అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు వారివి. అలాగే ఎన్ని అవరోధాలు వచ్చిన మరి విజయాన్ని సాధించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన మహానుభావుడు ఆయన. ఆయన చేసిన సేవల వల్ల, ఆయన అందించిన సేవల వల్ల, అలాగే ఆయన ఇచ్చిన మార్గదర్శకం వల్ల, ఆర్థిక సంస్కరణల వల్ల ఈరోజు దేశం ఇంత పటిష్టంగా ఆర్థికంగా ఉంది అని అంటే ఖచ్చితంగా ఆయన వేసిన పునాదులని చెప్పాలి. వారికి నిజమైన పురస్కారం అంటే ఆయన భారతరత్న మొదటి నుండి ఎప్పుడూ భారతరత్న అయినా ఈరోజు అఫీషియల్గా అది మరి ప్రభుత్వం డిక్లేర్ చేయడం అందరికీ ఎంతో సంతోషమైన పరిణామంగా భావిస్తారు.